ఇప్పుడు ఆబ్దికాలు లాంటివి పెడుతుంటారు. ఇవెందుకండి పెట్టడం? అవి భగవంతుడు ప్రీతికరం అనేనండి. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేది ఏదో కాకులకి వేటికో పెడుతుంటారండి. అంటే కాకికి పెట్టింది వాడికి చేరుతుందండి? ఇక్కడే కాకులు తినేస్తాయి కదా, అక్కడికి ఎట్లా చేరుతుంది? చాలామంది మన ఈ ప్రశ్నలు వేస్తుంటారండి. ఇక్కడ పెట్టేది నువ్వు మేడ మీద పెడితేనే ఎవరికి అందదు కదా, ఇక్కడ నువ్వు కాకికి పెడితే అక్కడ వాడికి చేరుతుందా? ఏమిటో ఇవన్నీ ఏదో వీళ్ళని వాళ్ళని పోషించుకోవడం కోసం పెట్టిన ఆచారాలు తప్ప నాన్ సెన్స్, ఇవన్నీ అక్కర్లేదు, తీసేయి అనేవాళ్ళు కొందరు ఉన్నారండి. నిజానికి పెట్టాలా వద్దా అంటే పెట్టమని శాస్త్రం చెప్పింది కనుక చెయ్యి, అది చెయ్యమని చెప్పినటువంటి ఆచారం. ఎందుకు, ఎలా చేరుతుంది వాడి దగ్గరికి? వాడు ఎప్పుడో ఎక్కడో పోయి వాడు ఏమయ్యాడో తెలియదు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, మరి నువ్వు ఇక్కడ పెట్టేది ఎవడికి చెందుతుందా అని అడిగారండి మన వాళ్ళు. అవసరమా అని అడిగారు. ఎస్, అవసరమే అని చెప్పారు. ఎలాగా, ఎందుకని అంటే పుట్టినవాడు ఎక్కడో మరొక చోట గిట్టక తప్పదు, అలాగే గిట్టినవాడికి మళ్ళీ జన్మ కూడా తప్పదు, అంతేకాదండి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు పోక తప్పదు, పోయిన వాడికి తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ కూడా తప్పదు. అంటే అది ఎంతకాలం అయ్యాక వస్తుందండి? వెంటనే. మరి వెంటనే వచ్చేస్తే వీడికి 10 రోజులు, 15 రోజులు, 13 రోజులు, 20 రోజులు, ఏడాది పాటు ఎందుకండి ఇవన్నీ? ఎంత దండకార్యాలేనా? కాదు. మరి ఎక్కడో జన్మించేస్తాడు కదండి, ఇంకెందుకండి మళ్ళీని? అంటే ఏ జన్మలో వీడు ఈ దేహం వదిలిన తర్వాత చేరతాడో ఆ దేహంలో ఉపయోగపడగలిగేటటువంటి పదార్థంగా ఇక్కడ వీడు శ్రద్ధతో చేసినది పరిణమించి అందుతుంది. అప్పుడు అమెరికాలో ఉండే పిల్లాడికి డబ్బులు కావాలని అడిగితే మీరు ఇక్కడి నుంచి రూపాయలు బ్యాంకులో కట్టారనుకోండి, ఆ రూపాయలు వెళ్ళండి వాడి దగ్గరికి, రూపాయలు వాడండి, అక్కడ డాలర్స్ కింద మారి పెడుతుందండి. నువ్వు ఇచ్చిన రూపాయలు బ్యాంకులో ఇక్కడ నీ ఎదురుకుండానే వాడు ఇంకొకటి ఇచ్చేస్తాడండి చెక్కు పట్టుకొస్తే. అదేమిటండి, నేను ఇచ్చిన డబ్బులు మా పిల్లాడి కోసం ఇస్తే వాడికి ఇచ్చేస్తున్నావు అని మీరు దెబ్బలాడుతున్నారా? లేదు, ఎందుకంటే మీకు తెలుసును ఇక్కడ మనం ఇచ్చేది ఒకసారి నోట్ చేయించాం కనుక అయిపోయింది. మరొక గంటలో మీ పిల్లవాడి దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుందండి, అమ్మా నువ్వు పంపించిన డబ్బులు నాకు వచ్చాయే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు వాడు. అంటే మరి ఎలా అందే? నువ్వు ఇక్కడ మూల్యాన్ని నువ్వు అర్పిస్తే అక్కడ మూల్యంగా అది పరిణామం చెంది వాడికి అందిందన్నమాట కదండి. సేమ్ థింగ్ ఇక్కడ నువ్వు ఇదే రకమైనటువంటి శ్రద్ధతోటి ఆ పోయినటువంటి జీవుడు గురించి నువ్వు ఒకటేదైనా అర్పణ చేస్తే వాడు ఎక్కడుంటే అక్కడికి వాడు పొందదగిన వస్తువుగా ఇది మారి అక్కడ వాడికి అందుతుంది. అది వేద మంత్ర ప్రభావం చేత అందుతుంది. అట్లా నీకు ఆ శ్రద్ధ కావాలి. అందుకోసం శ్రద్ధతో చేసే కార్యం కనుక ఆ కార్యాన్ని మన వాళ్ళు శ్రాద్ధము అని దీన్ని తిట్టుగా వాడుతుంటారు, అది తెలియక వదిలేండి పర్వాలేదు. కానీ శ్రద్ధతో చేసే కార్యము అనేది మనకి తెలిస్తే చాలు. సరే ఏమండి మరి వాడు ఇక్కడ అక్కడ పుట్టకుండా వెళ్ళి పితృలోకాల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు అంటే అప్పుడు పితృలోకాల్లో వాడికి పొందదగినటువంటి పదార్థంగా మారి అందుతుంది. అవునండి, పితృలోకాల్లో కూడా లేకుండా వాడు నేరుగా మోక్షానికి వెళ్ళిపోయాడు అనుకోండి, మరి అప్పుడు మనం పెట్టడం వేస్ట్ కదండి. ఇంకా ఎగ్గొట్టడానికి 1,000 లక్ష లాజిక్స్. అంటే అప్పుడు కూడా దానివల్ల నష్టం లేదా? ఎందుకండి, వాడు మోక్షానికి వెళ్ళిపోయాడు కదండి. అంటే నువ్వు ఇక్కడ ఆ లోకం కోసం, ఆ వ్యక్తి కోసం, ఆ లోకంలో ఉండే వాళ్ళ కోసం అర్పించినప్పుడు పెట్టని వాళ్ళు అక్కడ నకనకలాడుతుండేవాళ్ళు ఎందరో ఉంటారు కనుక నువ్వు అర్పించింది వాళ్ళ ఆకలి తీర్చి నీకు గొప్ప లాభాన్ని కలిగిస్తుంది. ఊరుకోండి, ఎవడి కోసం నేను ఎందుకు పెట్టాలండి, మా వాడికి అందుతుందంటే నేను చేస్తాను, కానీ ఎవడికి కడుపు నిండడం కోసం నేను అనవసరంగా టైం పాడు చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఇవన్నీ చేయాలా? నాన్ సెన్స్, నేను చేయాలి అంటే దీనికి ఒక సమాధానం అద్భుతంగా చెప్పారండి మన వాళ్ళు. అయినా నువ్వు ఆ లోకంలోకి తండ్రి గారి కోసం నువ్వేదో చేసావనుకో, తండ్రో తాతో ఎవరో వాళ్ళ కోసం నువ్వు చేసావనుకో,
ఆ లోకంలో ఒకవేళ వాళ్ళు కనుక లేకపోయినట్టయితే, నువ్వు ఏదైనా ఒక మనీ పంపించినప్పుడు ఒకడికి ఆ వ్యక్తి అక్కడ లేకపోతే అది మళ్ళీ వాపస్ తిరిగి ఎట్లాగైతే నీకే వస్తుందో అట్లాగే నువ్వు పితృలోకాల్లో ఉండే వాళ్ళ కోసం ఇక్కడ ఏదైనా ఒకటి అర్పిస్తే అక్కడ కనుక వాళ్ళు లేకుండా ఎక్కడో మోక్షానికి వెళ్ళిపోతే అది మళ్ళీ తిరిగి నీకు 10 ఇంతలుగా పెరిగి అందుతుందా.